मृत्युमिव तित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। నీట్ పేపర్ లీకేజీ తరువాత కాక్రోచ్ జనతా పార్టీ పేరిట యువత ఏర్పడి వాళ్ళు నిజంగానే బాధితుల లేకపోతే వేరే వేరే సంఘ విద్రోహ శక్తుల చేతిలో పావులా తెలియదండి. ఆ అంశం మీద వీళ్ళు మొదలు పెట్టారు ధర్నాలు, ఆందోళనలు అవన్నీ కూడా. ఆ ధర్నాలు, ఆందోళనలు, పిలుపులు అవన్నీ కూడా వేరే వేరే వక్ర మార్గాలు పట్టి దేశ వ్యతిరేక శక్తుల చేతుల్లోకి, అదే విధంగా సంఘ విద్రోహ శక్తుల్లోకి కూడా ఈ యొక్క ఆందోళన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. నీటి పేపర్ లీకేజీ జరిగింది, దానికి సంబంధించి చర్యలు చేపట్టారు ఆల్రెడీ. మళ్ళీ ఏ విధమైనటువంటి తప్పులు జరగకుండా పరీక్షలు నిర్వహించి చూపించారు. మళ్ళీ ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడతాము అని కూడా చెప్పారు. కానీ ఆ పేరుతో దేశవ్యాప్త ఆందోళనలు అని చెప్పేసి దేశ వ్యతిరేక కుట్రలు పన్నుతూ దేశానికి శత్రువులు కూడా వీటన్నిటికీ కూడా వాళ్ళు ఫండింగ్ చేస్తున్నట్లుగా కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. దేశ విచ్ఛిన్నకర శక్తులు ఇందులో చేరిపోయాయి. మనమంతా కూడా గుర్తించవలసినటువంటి అవసరం ఉన్నది. దేశ యువతకు ప్రధాని మోదీ గారి మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉన్నది. రాత్రికి రాత్రి దాదాపుగా 10 లక్షల మంది వారికి కొత్త ఫాలోయర్స్ గా మారారు ఇన్స్టాగ్రామ్లో. యువతే వాళ్ళంతా కూడా. నిజమైనటువంటి అత్యధిక యువతకు మోదీ గారి మీద నమ్మకం ఉందండి. వారు అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తారు. గత 75 సంవత్సరాలుగా భారతదేశంలో పూర్తిగా నిలిచిపోయి ఉన్నటువంటి పనులు కావచ్చు, ఎవరు తీర్చలేనటువంటి సమస్యలు కావచ్చు, అవన్నీ కూడా మోదీ గారే తీరుస్తూ వచ్చారు. దృష్టిలో పెట్టుకోండి. అంతర్జాతీయంగా కూడా దేశ ప్రతిష్ట భారీగా పెంచింది మోదీ గారే. నేడు చూడండి, అమెరికాలో కూడా నేటికి కూడా కార్డు ట్రాన్సాక్షన్లే అత్యధికంగా జరుగుతాయి. కానీ మన దేశంలోనండి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎంత అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. చాలా విషయాల్లో అమెరికా చేయలేని పని మన దేశంలో మోదీ గారు చేసి చూపించారు. మనిషిని నమ్మాలి. వాళ్ళు ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఇంత పెద్ద దేశంలో, ఇంత పెద్ద వ్యవస్థలో సమస్య అనేటటువంటిది వస్తుంది, దానిని ఏ విధంగా పరిహరించారు అని మనం చూడాలి. పరిహారం అయిపోయింది, పరీక్షలు జరిగిపోయాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారే రాజీనామా చేయాలి అని చెప్పడం ఎందుకండి? ఎందుకు అనంటే ఆయన సిలబస్ లో, పాఠ్యాంశాల్లో చేసినటువంటి మార్పులు. మొఘలులు అందరూ కూడా క్రూరులు, ఆక్రమణదారులు అయితే అలాగే చూపించారు కొత్త పాఠ్యాంశాల్లో. ఇది కొంతమందికి మింగుడు పడడం లేదు. అదే విధంగా కొత్తగా విదేశీ నిధులు, వాటికి సంబంధించి ఏవి పడితే అవి, ఏ సంస్థలంటే ఆ సంస్థలు ఇవాళ పుట్టి రేపు ఫండ్స్ సంపాదించడం అవన్నీ కూడా చేసి మత మార్పిడులు, దేశ వ్యతిరేక చర్యలు చేపట్టకుండా FCRA నిబంధనలన్నీ కూడా చాలా కఠినంగా మార్చేశారు. ఇవన్నీ కూడా కొంత అంతర్జాతీయంగా కొంతమందికి ఇబ్బందిగా ఉంది. దృష్టిలో పెట్టుకోండి. అవకాశం ఇచ్చాం, మనం 3 సార్లు అవకాశం ఇచ్చాం. నేను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదు, అయినప్పటికీ కూడా మోదీ గారంటే అభిమానం. ఎందుకు అనంటే కనుక 75 ఏళ్లగా ఎవ్వరూ చేయలేనటువంటి పనులు ఆయన చేసి చూపించారు. చాలా చెప్పాలి అనంటే చిట్టా ఉంది నా దగ్గర. టోల్గేట్ల దగ్గర పూర్వం ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది. కాశ్మీర్ పూర్వం ఏమిటి, ఇప్పుడేమిటి. అయోధ్య పూర్వం ఏమిటి, ఇప్పుడేమిటి. కాశీ ఏమిటి, పూర్వం ఏమిటి, ఇప్పుడేమిటి. రోడ్లు, GST, డిజిటల్ ట్రాన్సాక్షన్లు, ఎన్ని పనులు, ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, దేశ రక్షణ, ఇవన్నీ కూడా 75 ఏళ్లలో ఎవరూ చేయలేదండి. ఇందులో ఎలాంటి అనుమానము లేదు. కావున మంచి నాయకుడు దొరికాడు. స్థిరమైనటువంటి ప్రభుత్వాన్ని అందిస్తూ ఉన్నారు. మనకు కావలసింది ఇది. యువతగా మనకు కావలసింది ఏమిటి అనంటే కనుక సమర్థమైనటువంటి నాయకత్వము, అదే విధంగా పటిష్టమైనటువంటి దేశ భద్రత, అంతర్జాతీయంగా ఖ్యాతి, కష్టించి పని చేయడము, స్థిరమైనటువంటి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం, ఇవన్నీ కూడా మనకు మోదీ గారి రూపంలో సిద్ధిస్తూ ఉన్నాయి. మనం నమ్మితే చాలు ఆయన దేశాన్ని ముందుకు తీసుకుని వెళతారు. లేదు అంటే కనుక కలగోర గంపల ప్రభుత్వాలను తెచ్చిపెట్టుకుంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయి అనేది మనం చూస్తూనే ఉన్నాము. సమస్య ఏమిటో మనందరికీ తెలుసు. దానికి పరిహారము చేశారు, ఇంకా ఏమేం చేస్తామో కూడా చెప్పారు. అనవసరంగా దేశ వ్యతిరేక శక్తులకు కావచ్చు, సంఘ విద్రోహ శక్తులకు కావచ్చు మనం అవకాశం ఇవ్వకూడదు. ఈ సందర్భంలో మనం మోదీ గారి వెంటనే ఉండాలి అని చెప్పేసి తెలియజేసుకుంటూ